ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ నిధులతో 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు అలాగే టీటీడీ చైర్మన్ తో మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2000 మంది మాలాధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కొండగట్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నారు. అలాగే ఈ రోజు కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు పవన్ కళ్యాణ్, కొన్ని శంకుస్థాపన చేయబోతున్నారు. సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎన్ని గంటల పాటు పవన్ కళ్యాణ్ కొండగట్టులో ఉండే అవకాశం ఉంది? శాలిని, పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే ఒకవైపు కొండగట్టుకు చేరుకోవడం జరిగింది. ఆలయ అర్చకులు అయితే అతనికి ఘన స్వాగతం అయితే పలికారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ తో పాటు అదేవిధంగా ఆ స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా అతనికి స్వాగతం పలకడం జరిగింది. అనంతరం కొండగట్టు ఆలయం లోపలికి వెళ్లారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మాత్రం స్వాగతం పలికి లోపల పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో వారాహి దీక్షలో వచ్చిన సమయంలో ఒకవైపు పవన్ కళ్యాణ్ అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా ఆగిపోయినా అనే కోణంలో అక్కడ తెలుసుకోవడం జరిగింది. భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో వాటిపైన కూడా ఒకవైపు అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకొని అనంతరము ఇక్కడ నేను నిధులు కేటాయించి ఒకవైపు కొండగట్టు ఆలయాన్ని డెవలప్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. దాని నేపథ్యంలోనే ఇప్పటివరకే టీటీడీ నుంచి వెళ్ళి ఒకవైపు 35.19 కోట్లను కూడా నిధులను కేటాయించడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన శంకుస్థాపనలు కూడా చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఫస్ట్ అంజనను అయితే దర్శించుకుంటున్నారు. అంజనకు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ సమయం వరకు మాత్రం అంజన ఆలయంలో మాత్రం ప్రత్యేక పూజలు అయితే జరుగుతాయి. పవన్ కళ్యాణ్ సంబంధించి మొత్తం కూడా అక్కడ చేసే విధంగా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరము అక్కడ శంకుస్థాపనలు కూడా చేయాలి కాబట్టి ఆ రెండు శంకుస్థాపనలు అంటే 96 గదులకు సంబంధించి అదేవిధంగా 2000 మంది స్వాములు మాల వితరణ చేసుకునేంత ఒక హాలు ఇవన్నీ కూడా ఇప్పటివరకే శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం కిందికి వెళ్లి ఒక రిసార్ట్స్ లో అతను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే విధంగా ఇప్పటికే కార్యకర్తలు అయితే అక్కడికి భారీగా చేరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు.